స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వరకు పరిశీలించుకుంటారు, కానీ జర్నలిస్టులపై దాడి అనేటువంటి మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సిన లేదు. చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మోహన్ బాబు గారు ఆయన ఫ్యామిలీ ఇష్యూ, కానీ ఆయన కొడుకు మీడియాకి పిలిచినారు. దానివల్లనే మీడియా వాళ్ళ హౌస్ లోపల ఎంటర్ అయినారు. మీ ఇంటి ఇష్యూ మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, కానీ మీ ఇంటి ఇష్యూని పబ్లిక్లో పెట్టేసినారు, మీడియా ముఖంగా పెట్టేసినారు. మీడియా ఏంటంటే అసలు వాస్తవం ఏముంది అది కరెక్ట్ ప్రజల ముందు తీసుకురావడానికి ఒక ప్రయత్నిస్తుంది మీడియా. ఏ పార్టీకి కానీ, ఏ వర్గంకి కానీ, ఏ వ్యక్తికి కానీ సపోర్ట్గా ఎప్పుడు కూడా మీడియా ఉండదు. కానీ మోహన్ బాబు గారి ఇంటి లోపల మీడియా వాళ్ళు వెళ్తే ఏ విధంగా మోహన్ బాబు గారు TV9 ఒక రిపోర్టర్ రాజేష్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారు అది అందరు చూసినారు. నేను మోహన్ గారికి ఒక వ్యక్తిగతంగా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇష్యూని ఇట్లనే ఏడ్చేస్తే చాలా పెద్ద అవుతుంది. అందుకోసం మీరు తప్పు చేసినారు, అందరూ కూడా చూసినారు. ఏ సమయం ఆ విధంగా, ఆ మూమెంట్ ఏ విధంగా ఉండేది, ఆ సమయం ఏ విధంగా ఉండేది దానిపైన నేను పోను, కానీ అది తప్పు జరిగింది. మోహన్ గారు మీరు మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏ TV9 రిపోర్టరు ఇంజూర్డ్ అయిండు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనకి హాస్పిటల్లో మీరు పోయి కలిస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మీడియానే జీరోకి హీరో చేస్తుంది, మళ్ళీ ఇదే మీడియా హీరోకి జీరో కూడా చేస్తుంది. ఆ మాట కొద్దిగా మీరు యాద పెట్టుకోండి. మీడియా రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం. అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద, రాష్ట్రం అంతా, దేశమంతా. కొందరినైతే జైల్లోనే పెట్టేస్తున్నారు. దీని కొరకు ప్రజాస్వామ్యంలో మీడియా బ్రతుకుంటేనే మనం బ్రతుకుండేది. దయచేసి ఎవరు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచ్లు కానీ ఎవరు కూడా మీడియా రిపోర్ట్స్ మీద ఈ రోజు నుంచి దాడి చేయకండి. గాడ్ బ్లెస్ యూ. మనసైన మేని ఛాయా బంగారమే. సొగసైన మేలి మాయా బంగారమే. అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే. నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.